శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మీ అందరితో కూడా కలిసి బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. వాక్య వెలుగులో మీ జీవితాలను చెక్కి సరిదిద్దుకోవాలని, వాక్యానికి లోబడి వాక్యము చేత మీరు నడిపించబడాలని నా మనవి. మన అనుదిన శుక్రవారపు ధ్యానాంశము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. అక్కడ రాయబడుతున్నటువంటి సంగతులను అపోస్తలుడైన పౌలు చాలా తేటతెలముగా వివరణ చేస్తూ ఉన్నాడు. మీరు ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరిచ్చలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకుంటే ఆత్మ సంబంధులుగా దేవునికి ఇష్టమైన వారసులుగా ఉంటాం. ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుని మాటకు లోబడతాం, ఆయన చిత్తాన్ని వెతుకుతాం, దేవుని ఉద్దేశాలను కనుగొంటాం. అందుకే మన జీవితాలకు ఏది క్షేమమో, ఏది శ్రేయస్కరమో, ఏది ఆశీర్వాదమో, ఆశీర్వాదమైనటువంటి మార్గాన్ని, బోధను మనకు తెలియచేస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే ప్రియులారా, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారు. నీవు దేవుని సంబంధిగా, దేవుని ఆత్మీయుడుగా నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే నీవు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడు. నాగటి కాడి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. నీ విశ్వాసపు యాత్రలో నీవు ఆత్మానుసారంగా నడుచుకుంటూ మరలా శరీర సంబంధిగా నీ శరీరానుసారమైన క్రియలను కొనసాగించినప్పుడు నీవు మరలా లోకానికి బానిసగా జీవించగలుగుతావు. అందుకే పౌలు మాట్లాడుతూ, నీవు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీవు తప్పక శరీర ఇచ్చలను నెరవేర్చవు. శరీరము దాని ఆశ గతించిపోతుంది. శరీరపు కోరికలు, దాని వలన వచ్చేటువంటి పరిస్థితులు నాశనమైపోతాయి. అందుకే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మకును శరీరమునకును రెండు మధ్య విరోధం జరుగుతూ ఉంది. రెండు ఒక చోట నిలవబడవు. ఎప్పటికప్పుడు ఆత్మ శరీరము రెండు పోరాటం కొనసాగుతూనే ఉంటాయి. ఆ పోరాటంలో ఆత్మదేవుడు నేను గెలుస్తానని ప్రభునందు సంతోషిస్తాడు. శరీరమేమో నేనే గెలుస్తానని శరీరమేమో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ పోరాటంలో నీవు దేనిని గెలిపిస్తూ ఉన్నావు? గత వారం మనం ధ్యానం చేశాం. నీవు శరీరాన్నే గెలిపించడానికి ఇష్టపడుతూ ఉన్నావు, ఆత్మను పరిపరి విధముల ఏడ్పించేవాడుగా నీవు ఉంటున్నావు. నీవు దేవుని మాట వింటే శరీరం ఏడుస్తూ ఉంటుంది. దేవునికి లోబడితే శరీరము దాని ఆశ గతించిపోతుంది. నేను దేవుని బిడ్డను, నేను ఆత్మానుసారుడను, నేను ఆత్మ సంబంధిని, నేను పర సంబంధిని, నేను దేవుని సంబంధిని అని నువ్వు శరీరానికి ఏమాత్రము నీ జీవితంలో చోటివ్వలేవు. అందుకే ప్రియులారా, దేవుని ఆత్మ సంబంధిగా నీవు ఉండడానికి, పర సంబంధమైన వరముల చేత నింపబడ్డానికి నీవు ఆత్మానుసారంగా నడుచుకో. శరీరము ఆత్మ ఒకదానికొకటి విరోధముగా పోగవుతూ ఉండగా నీవు శరీర క్రియలను, శరీరపు కోరికలను నీవు నెరవేర్చడానికి ముందుకు వస్తే ఆత్మను నువ్వు ఏడిపించేవాడిగా నీవు ఉంటావు. కాబట్టి శరీరపు క్రియలు స్పష్టమై ఉన్నాయని గత వారము 15 శరీరపు క్రియల గురించి మనం మాట్లాడుకున్నాం. అవి నీ జీవితంలో ఉండకూడదు. అందుకే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, శరీర క్రియలు స్పష్టమై ఉన్నందున వాటిని నెరవేర్చువాడు ఎప్పటికీ పరలోక రాజ్యానికి వారసుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనాన్ని మనం చూస్తే, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచూ ఉన్నాను. నీ ఆత్మీయ ప్రయాణము ఎక్కడికి, నీ విశ్వాస జీవితము ఎక్కడికి, నీ క్రైస్తవ జీవితము ఎక్కడికి నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకు అంటే, ఇట్టి కార్యములు చేయువాడు పరలోక రాజ్యానికి ఎప్పటికీ వారసుడు కాలేడు. నీ క్రైస్తవ జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తున్నావు అని నిన్ను ప్రశ్నిస్తే, దేవుణ్ణి చూడాలని, దేవుని సన్నిధిని చేరాలని. చాలా మందికి దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటుంది, ఆయన సన్నిధిని చేరాలని ఆశ ఉంటుంది. ఆశ ఉంటే సరిపోదు, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీలో ఉన్న ఆశ దేవుడు తీరుస్తాడు. నువ్వు ఏ ఆశ చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావు,
ఏ ఉద్దేశం చేత నువ్వు నడిపించబడుతున్నావు నువ్వు తెలుసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల నీ బాప్తీసపు క్రమము దినము మొదలుకొని ఇప్పటి వరకు నీ క్రైస్తవ జీవితము ఎన్ని సంవత్సరాలైనా శరీర కార్యాలు నీ జీవితంలో ఉన్నంత కాలము నీవు దేవుని రాజ్యానికి వారసుడవు కాలేవు. ధనవంతుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధనవంతుడు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీ పరలోక రాజ్యానికి చేరాలి అంటే నేనేం చేయాలి? ఆ ధనవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు శరీర క్రియలు నెరవేర్చవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, వీటన్నిటినీ విడిచిపెట్టి నన్ను వెంబడించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను చిన్నప్పటి నుంచే వీటన్నిటినీ కూడా చేస్తున్నానయ్యా, నీ రాజ్యానికి నేను వారసుడను కానా? ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, నీలో ఒకటి కొదువుగా ఉంది, నీ విస్తారమైన ధనమును విడిచిపెట్టి నన్ను వెంబడించు. ధనవంతుడు 100కి 100% లోను 99% దేవునికి ఇష్టమైన వ్యక్తిగానే ఉన్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు, ఆజ్ఞ ప్రకారముగా నడుచుకున్నాడు. కానీ తన జీవితంలో 1% లోటు ఉండిపోయింది. ఆ లోటు ధనవంతుణ్ణి దేవుని రాజ్యానికి చేర్చలేకపోయింది. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము. నిజమే, సూది బెజ్జంలో ఒంటైనా దూరుతుందట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని చేరలేడట. నీ జీవితంలో పరలోక రాజ్యానికి చేరాలనే ఆశ ఉంటే సరిపోదు. నిత్య జీవితంలో నీ ఉండాలని నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటే సరిపోదు, కానీ తగిన క్రియలు అనగా ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలి. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే పాపపు తలంపుల్లో కానీ పాపపు నడతలో కానీ ఏ విధమైన అపవిత్రత చేత నువ్వు నడిపించబడవు. అందుకే నీవు శరీరానుసారంగా నడుచుకోకుండా ఉండడానికి నువ్వు శరీరముతో చేసే కోరికలను, నువ్వు శరీరముతో చేసే ఇచ్చలను గురించి 15 రకాల కార్యాలను గురించి మాట్లాడాడు. జారత్వం అన్నాడు, అపవిత్రత అన్నాడు, కాముకత్వం అన్నాడు, అసూయ అన్నాడు, ఈర్ష్య అన్నాడు. ప్రియ సంగమా, మనం చూస్తూ ఉంటే అల్లరితో కూడిన ఆటపాటలు. చాలా మంది నాటి క్రైస్తవులు ప్రభుకి ప్రార్థిస్తున్నారు, కానీ వారికి ప్రార్థన చేసే సమయము కొంచెమే. వారు లోకంలో గడిపే సమయం ఎక్కువ, దేవునితో గడిపే సమయము బహు తక్కువ. చాలా మంది ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడమైనా మర్చిపోతారేమో, కానీ ఫోన్ పట్టుకొని ఫోన్లో చాటింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోరు. వారు శరీరానుసారంగానే నడుచుకుంటున్నారే, కానీ ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తి దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తారు. ఆత్మానుసారముగా నడుచుకునే వ్యక్తి దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తాడు. ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తి ప్రతి సమయములోనూ ప్రభువుకి స్థానం ఇస్తాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటే తన హృదయ గదిలో యేసయ్యను నిత్యము తలపోసుకుంటాడు. తన క్రియలలో అపవిత్రత లేకుండా, తన జీవితంలో ఏ విధమైన ద్వేష భావాలు లేకుండా, తన బ్రతుకులో ఏ విధమైన అసూయ లేకుండా దేవునికి ఇష్టడుగా జీవిస్తాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు శరీర సంబంధిగా ఉండక, శరీర ఇచ్చలను నెరవేర్చక, ఆత్మ సంబంధిగా ఉండడానికి నీవు సిద్ధపరచుకో. నీలో ఉన్న ఆత్మను నువ్వు కృంగిపోయేలాగా చెయ్యవద్దు, నీలో ఉన్న ఆత్మను నువ్వు ఏడ్పించేలాగా చెయ్యవద్దు, కానీ ఆత్మ చేత నువ్వు నడిపించబడ్డానికి ఇష్టపడితే దేవుడు నీకిస్తున్నటువంటి గొప్ప ఫలాలు అని. అయితే ఆత్మ ఫలం ఏమనగా అని రాయబడి ఉంది. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీలో ఆత్మ ఫలాలు ఉంటాయి. ఈ ఆత్మ ఫలాలు శరీర ఫలాలను నాశనం చేస్తాయి, శరీర క్రియలను నాశనం చేస్తాయి, శరీరమున్న కోరికలను నాశనం చేస్తాయి, దేవుని మీద ఆశపడతాయి, దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ వ్యక్తి దేవునితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నా ప్రార్థనా జీవితానికి, నా భక్తి జీవితానికి నన్ను మించి నువ్వు నన్ను దర్శించావయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీకు ఏం కావాలో కోరుకో, ఏం చెయ్యమంటావో అది నేను చేస్తానని ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ విశ్వాసి ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాడు, నాకు ప్రస్తుతానికి కోరికలంటూ ఏమీ లేవు. చాలా సమయం ఆలోచించాడు, ఏం కోరుకోవాలో తన జీవితంలో ఆలోచన చేశాడే, కానీ ఆలోచనలో ఏమాత్రము కూడా తనకు కావలసిన కోరికలు బయటపడలేదు. ఆలోచన చేశాడు. ప్రభు చూస్తూ ఉన్నాడు, అయ్యా నీ కోరిక ఏంటి,
నేను నీ జీవితంలో ఏం చెయ్యాలి అని ప్రభు మాట్లాడుతూ ఉండగానే ఆయన ఆలోచిస్తున్నాడే కానీ తన కోరికను కానీ తన హృదయాభిలాషను కానీ బయట పెట్టలేకపోతున్నాడు. ప్రభు ఆలోచన చేసి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఇంతగా అడుగుతూ ఉన్నా నువ్వు ఏమాత్రము కూడా కోరికలు కోరలేకపోతున్నావు అంటే నీ హృదయంలో ఏమాత్రము కూడా ఇహ సంబంధమైన కోరికలు లేవు. అంటే నీ నరములకు కూడా నా ఆత్మ చేత నువ్వు నింపబడి ఆత్మలో ఆనందిస్తూ నీవు నాకు చోటిచ్చా. అందుకే ఈ లోక సంబంధముగా నీవు ఏమీ కూడా కోరుకోలేకపోతున్నావని ప్రభు తన హృదయాన్ని ఎరిగి తనను బట్టి సంతోషించాడు. నేనంటాను, దేవుడు ఒకవేళ నీకే ప్రత్యక్షమై దర్శన రూపంలోనో కళ రూపంలోనో ప్రత్యక్షత రూపంలోనో నీకే ప్రత్యక్షమై అమ్మా నీకు నేను ఏం చెయ్యాలి, నీకేం కావాలి అని ప్రభు నిన్ను అడిగితే నువ్వేం కోరుకుంటావు? ఈ లోకంలో అయితే చాలా మంది అయ్యా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మా పిల్లకి పెళ్లి చేయాలి, లేక మా కుటుంబం అంతా బాగుండాలి అని నువ్వు ఇహ సంబంధమైన వాటిని కోరుకుంటావు. ఎందుకంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చావు, దేవునితో పాటు లోకానికి కూడా స్థానం ఇచ్చావు. ఆ స్థానం ఏం చేసిందంటే నీ హృదయములో ఉన్న కోరికలను, నీ హృదయములో ఉన్న ఆలోచనలను దేవుని ఎదుట అడిగేలా చేసింది. అదే నీవు ఆత్మానుసారుడు అయితే నీ హృదయములో ఈ లోక సంబంధమైన కోరికలను ఏమాత్రము కూడా నీ జీవితంలో ఉంచలేవు. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీవు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీలో ఆత్మ ఫలాలుంటాయి, దేవుని రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటావు, దేవుడు తన స్వతంత్రత రాజ్యంలో నిన్ను స్వతంత్రుడుగా పిలుస్తాడు. ఈ శరీర కార్యములు కలిగినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరండి. అది నీ జీవితంలో నేను ఇన్ని కార్యాలు చేశానయ్యా, నేను ఇన్ని పనులు చేశానయ్యా, ఇన్ని మంచి మంచి కార్యాలు చేశానయ్యా, కానుకలు ఇచ్చేవాడను, దర్శన భాగాలు ఇచ్చేవాడను, కోడిని కోసేవాడిని అని నానా రకాలుగా నువ్వు దేవుని ఎదుట చెప్పినా పంచుకున్నా నువ్వు చేసే కార్యాలన్నీ కూడా చాప కింద నీరులాగే ఉండిపోతాయి, నీటిలో బురదలాగే ఉండిపోతాయి. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ ఎంత కంపు కొడుతుందో నీ జీవితము కూడా అదే కంపు కొట్టిన పరిస్థితిగా మారిపోతుంది. నీవు శరీర సంబంధిగా ఉండక శరీర కోరికలను నెరవేర్చుకునేవాడిగా కాక ఆత్మ సంబంధిగా ఉండడానికి, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకో. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు పౌలు ద్వారా. అయితే ఆత్మ ఫలం ఏమనగా ఇక్కడ 9 ఫలాలను మనం చూస్తూ ఉంటాం. ఈ 9 ఫలాలు నీవు ఫలించాలని, ఆ 9 ఫలాలు నీ జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నేను ఆత్మచేత నింపబడ్డాను అంటే సరిపోదు, ఈ ఫలాలు నీలో ఖచ్చితంగా ఉండాలి. నేను దేవుడు నన్ను తన ఆత్మచేత అభిషేకించాడు అంటే సరిపోదు, ఈ ఫలములు నీలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకో. నీలో ఈ ఫలములు ఉంటే తప్పక నీవు ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావు, ఆత్మానుసారంగా జీవించగలుగుతూ ఉన్నావు. అయితే ఆత్మ ఫలం ఏమనగా మొదటి ఫలము ప్రేమ. ఇట్స్ ఎ లవ్, దేవుని ప్రేమ. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, దేవుని ప్రేమను నువ్వు కలిగి జీవిస్తే ఆ ప్రేమ అనేకులను ప్రేమించగలుగుతుంది. ఆ ప్రేమ ఎంత కఠినమైన వారినైనా కరిగించేలాగా చేస్తుంది. అందుకే ప్రేమ సమస్తమైన దోషాలను కప్పుతుందట. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారి దృష్టిలో చిన్న చిన్న తప్పిదములు, నీ ఇంటి వారి విషయంలో చిన్న చిన్న తప్పిదములు నీ కంటికి కనిపించిన వారి ఎడల నీకు ఉన్న ప్రేమను బట్టి వారు నా వారే కదా, వారు నన్నే కదా అన్నారు, వారు నన్నే కదా ఇలా మాట్లాడారని చెప్పి వాటిని నువ్వు కప్పుకోగలుగుతావు. నీలో ప్రేమ ఉంటే ఎదుటి వారిని ప్రేమించగలుగుతావు. ఒకవేళ ఎదుటివారు నీ మీద ఏ విధమైన మాటలు పడినప్పటికీ వాటన్నిటిలోనూ కూడా ఆ ప్రేమను కలిగి జీవించడానికి ఇష్టపడగలుగుతావు. దేవుని ప్రేమ అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ నీలో ఉందా? ప్రేమకు బద్ధుడుగా జీవిస్తూ ఉన్నావా? దేవుడు ప్రేమించిన ప్రేమ చొప్పున నువ్వు నడిపించబడుతున్నాడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఈ రోజు నీవు జీవిస్తూ ఉన్నావు. ప్రేమకు రుజువుగా దేవుడు ఉన్నాడు కాబట్టే నీవు ప్రేమను కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు దేవుడు. ప్రభు ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు, ఒక మాదిరిగా నిలిచాడు. ఆయన చూపించాడు, నిన్ను చూపించమని చెప్తూ ఉన్నాడు. ఆత్మ ఫలంలో మొదటి ఫలము లవ్, ప్రేమ. ఇది ఇహ సంబంధమైనది కాదు, ఇది ఈ లోక సంబంధమైనది కాదు, కానీ
ఆత్మ సంబంధమైనది. ఆ ప్రేమను నువ్వు కలిగి జీవించగలిగినట్లయితే, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలిగినప్పుడు, నీ శత్రువుని సైతము నువ్వు ప్రేమించగలిగినప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగిన వాడు అవుతావు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు మసిపూసి మారేడుగా చేస్తాయి. లోకంలో ఉన్న ప్రేమలు నిన్ను వాడుకుని వదిలేస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు నీ జేబీలను ఖాళీ చేసేస్తాయి. లోకంలో ఉన్న ప్రేమలు నిన్ను వాడుకుని విడిచిపెట్టేస్తాయి. కానీ నా దేవుని ప్రేమ అలాంటిది కాదు. కానీ నిన్ను నిత్యము వాడుకోవడానికి, ఆ ప్రేమకు ఒక మాదిరిగా జీవించడానికి ఇష్టపడుతుంది. నా దేవుని ప్రేమ ఆత్మఫలములో మొదటి ఫలమైన ఆత్మఫలము దేవుని ప్రేమ నీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి. నేను ఇంత ప్రార్థనా పరుడను, నేను ఇంత భక్తి కలిగిన వాడను, ఇంత భక్తి చేత నడిపిస్తూ ఉన్నాను, కానీ నీలో ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు, నేను గడగడలాడుతూ వాక్చాతుర్యము కలిగి నేను మాట్లాడినా, నేను భాషలు మాట్లాడినా, భాషలకు అర్థాలు చెప్పిన వాడిగా నేనున్నా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. నిజమే ప్రియ క్రైస్తవుడా, నువ్వు ఎన్ని చేసినా, ఎంత ప్రార్థనాపరుడు అయినా, ఎంత భక్తిని కొనసాగించుచున్నా, దేవుని ప్రేమ నీలో లేకపోతే, ప్రేమ అనే ఫలము నీలో లేకపోతే నీవు ఆత్మానుసారుడవు కాదు. ఒక్కసారి ఆలోచన చేయి. రెండవ ఫలము సంతోషం. ఇట్స్ ఏ జాయ్. సంతోషం. నీ జీవితంలో దేవుడు సంతోషం కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు సంతోషంగా ఉండాలి, నీతో ఉన్న వారిని సంతోషంగా ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలోని తీగలు మీరు. ఆ ద్రాక్ష తోట నిన్ను సంతోషపరచడానికి, నీ జీవితంలో సంతోషంగా ఉండడానికే నా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ సంతోషం నీ జీవితంలో కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. ఎక్కడుంది సంతోషము? ఈ లోకంలో లేదు సంతోషం. దేవుని సన్నిధిలో సంతోషం, ఆయన సముఖంలో సంతోషం, ఆయన సహకారంలో సంతోషం. నీవు ప్రతి విషయంలోనూ కూడా దేవుని యందు సంతోషంగా జీవించడానికి ఇష్టపడినట్లయితే ఆ సంతోషం పక్కవారిని బట్టి ఆనందించగలుగుతావు. ఆ సంతోషాన్ని పక్కవారికి కూడా చూస్తారు. నీవు దేవుణ్ణి నమ్ముకుని ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉంటే నీ సంతోషానికి కారణం ఏంటి అని నీ పక్కవాడు తప్పక అడుగుతాడు. అప్పుడు నీవు చెప్పగలిగిన సమాధానం ఏంటో తెలుసా? నా సంతోషానికి కారణం నా దేవుడు, నాకు ఆయన తోడుగా ఉన్నాడని ధైర్యంగా చెప్పగలుగుతావు. అటు సంతోష సంబంధమైన ఆత్మీయ ఫలము నీలో ఉందా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. మధ్యాహ్న కాల సమయంలో సంతోషమే సగం బలము. అటు సంతోషం నీ జీవితంలో సిద్ధపరచుకోవడానికి ఇష్టపడు. మూడవ ఫలము సమాధానము. ఈ లోకంలో మనుషులకు దేవునికి సమాధానం లేదు. పాపం పరిపక్వమై మనుషుల మధ్యలో విభేదాలు పెరిగి దేవునికి మానవునికి బహు అసమాధానం కలిగింది. దేవుడు తన ప్రేమ చేత తన మనుషుల దగ్గరికి వచ్చి ఆయన ప్రేమిస్తూ ఉంటే మనుష్యులు ఈ లోకములో ఉన్న సంబంధాల చేత, లోకపు క్రియల చేత దేవునికి దూరమైపోతూ ఉన్నారు. అని ఆది కాండంలో మనం చూస్తాం. దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎంత సమీపంగా ఉండేవాడు. ఎంత సమీపము అంటే ఆ ప్రజల పక్షాన నిలవబడ్డానికి వారు నివసించిన స్థలాల్లోనికి వచ్చి దేవుడే మాట్లాడేవాడు. ఈ సమీపము కాస్త ఎంత దూరం అయిపోయిందంటే దేవుడు కలువరి శిలువలో తన 2 చేతులను చాచలేనంత దూరం అయిపోయింది. ఆ దూరానికి కారణమేంటి? మానవుని యొక్క పాపపుణ్యాలే, మానవుని యొక్క క్రియలే, మానవుని యొక్క పరిస్థితులే దేవుణ్ణి మనుషులకు దూరం చేసుకునేలా చేసింది. దేవుని సమీపము మనుషులకు దూరమైపోయేలాగా చేసింది. అందుకే దేవుడు ఆ స్థలంలో ఉండగా, నీవు ఈ స్థలంలో ఉండగా దేవునికి నీకు మధ్య సమాధానం అనే బంధాన్ని కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు సమాధానముగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు, నేను సమాధానమును కలగ చేయడానికే వచ్చితిని కానీ వైరమును కలగ చేయడానికి రాలేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నిజమే, ఆయన ఉన్న చోట సమాధానం, ఆయన నిలిచిన చోట సమాధానం, ఆయన సన్నిధిలో సమాధానం, ఆయన నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో సమాధానం,
ఆయన నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో సమాధానం, ఆయన ఎచ్చట ఉంటే అచ్చట సమాధానం. నీవు సమాధానమును కలిగి జీవించినట్లయితే, సమాధానం అనేటువంటి బంధము చేత నువ్వు నడిపించబడ్డానికి ఇష్టపడుతున్నట్లయితే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, శాంతి ప్రదాతను పక్కన పెట్టి ఈ లోకములో నువ్వు శాంతిని వెతికినా, సమాధానమును కలగచేసే దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోకములో నువ్వు సమాధానమును వెతికినా, ఎందెందు వెతికినా నీకు ఎచ్చట కూడా కలగని సమాధానము ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే కలుగుతుంది. అట్టి సమాధానము నీ జీవితంలో కలగ చేయడానికి ఆయన ఆత్మ ఫలమును నీకు అనుగ్రహించాడు. నీలో సమాధానం ఉందా? నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉందా? నీ కుటుంబంతో సమాధానం ఉందా? నీ అత్తతో, నీ తోటి కోడలతో, నీ కుటుంబంతో, నీ బంధువులతో, నీ రక్త సంబంధికులతో నీవు సమాధానంగా ఉన్నావా? నీవు సమాధానంగా ఉంటే, నీ ఇరుగు పొరుగుతో సమాధానంగా ఉంటే, నా దేవుడు నీలో ఉన్న ఆత్మ ఫలమును బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అట్టి ఫలము నీ జీవితంలో ఉండడానికి ఇష్టపడు. 4వ ఫలము దీర్ఘశాంతము. ఇట్స్ ఏ లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతము అంటే దీర్ఘకాలము నీ ఎడల దేవుడు సహించడం, దీర్ఘకాలము నీ ఎడల సహనము చూపడం. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు దాదాపుగా 4000 సంవత్సరాల కాలం గతించింది. దేవుడు మాట్లాడము, దేవుడు తన ప్రజలు చేసిన పాపములను బట్టి, నా ప్రజలారా పాపము చేయొద్దని దేవుడు వారిని హెచ్చరించినా వారు మరలా పాపం చేయడం, పాపంలో పడడం, మరలా వారు దేవునికి మొరపెట్టడం, మరలా దేవుడు వారి పాపమును క్షమించడం, మరలా వారిని దేవుని యొద్దకు తీసుకురావడం. అలా దాదాపుగా 4000 సంవత్సరాలు గతించిపోయింది. వారు పాపం చేస్తూ ఉన్నారు, మరలా దేవుడిని క్షమించమని అడుగుతున్నారు, మరలా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, మరలా వారు తిరిగి పాపం చేస్తూ ఉన్నారు. ఇంతకాలము పాపం చేస్తున్నటువంటి వారి మీదకు దేవుని వాక్యం సెలవిస్తుంది, దీర్ఘశాంతము కలిగిన వాడవై, తన ఓరిమితో, తన ఓపికతో దేవుడు తన కృపను తన ప్రజల ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు తన దీర్ఘశాంతమును చూపి ఉండకపోతే ఈనాడు సర్వ శరీరులు ఒక్కసారి నాశనమైపోతారు. దీర్ఘశాంతం అనే మాటకు అర్థము దీర్ఘకాలము. నువ్వు ఎన్ని తప్పిదములు చేసినా, ఇప్పుడైనా మారుతావా, రేపైనా మారుతావు, ఎల్లుండైనా మారుతావు అనే ఒకే ఉద్దేశముతో నా దేవుడు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు నాశనమైపోవడం కానీ, నువ్వు పతనమైపోవడం కానీ, నువ్వు దేవునికి దూరం అయిపోవడం కానీ నా దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నీ తల్లైనా మర్చిపోతుందేమో. ఒకవేళ నీ తల్లి నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటుంది, నా బిడ్డ నా మాట వింటాడు, లేక నీ తండ్రి నా బిడ్డ నా మాట వింటాడని ఎదురు చూస్తూ ఉంటావు. కాలక్రమేణా నువ్వు నడుస్తూ ఉండగానే నువ్వు కొన్ని దినాలకు, లేక నీ యవ్వన కాలంలోనూ నీ తల్లి నీ తండ్రి మాట వినకుండా నీకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటావు. తల్లి తండ్రి చెప్తూ ఉంటారు, నాయనా నువ్వు నడిచే విధానం బాలేదు, నువ్వు ప్రవర్తించే విధానం సరైనది కాదు అని నీ తల్లిదండ్రులు హెచ్చరించిన తల్లిదండ్రుల మాటలను నువ్వు చెవిని పెట్టకుండా నీకు నచ్చినట్లుగా కొనసాగిస్తూ ఉంటావు. 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, లేక 10 సార్లు చెప్తారు. చెప్పి వారి మార్గంలోనికి నువ్వు నడవకపోతే నిన్ను వదిలేస్తారు లోకంలోనికి. చెప్పి నువ్వు దేవుని మాట వినకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే నిన్ను వదిలేస్తారు లోకంలోనికి. గమనించండి, తల్లి నిన్ను మర్చిపోయినా, తండ్రి నిన్ను మర్చిపోయినా వారు సహించారు 10 సార్లు, లేక 10 సంవత్సరాలు సహించారు. లేకపోతే నేను కన్నప్పటి నుంచి నిన్ను ఇప్పటి వరకు క్షమించుకుంటూనే వచ్చారు, సహించుకుంటూనే వచ్చారు. అయినా నీ ఆగడం లేదు, నువ్వు చేసే పాపాలు ఆగడం లేదు. నీకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నావు. ఉంటే ఉంటాడు, పోతే పోతాడని నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో నా దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడై దీర్ఘకాలము నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండయ్యా, నీకు విశ్రాంతిని కలగచేస్తాను. నిన్ను తల్లైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువనని దేవుడు చెప్పాడు. ఇంతగా నిన్ను ప్రేమించిన వాడు, ఇంతగా నీ మీద దీర్ఘశాంతము కలిగి సహనముతో ఓపికతో ఎదురు చూస్తున్న వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అందుకే ఆత్మఫలము 4వ ఫలము దీర్ఘశాంతము. దేవుని దీర్ఘశాంతం నీ ఎడల ఓపికతో ఉన్నది కాబట్టి
నీవింకా ప్రాణంతో బ్రతుకుతూ ఉన్నావు. దేవుడు ఒకవేళ ఆ ప్రాణాన్ని తీసివేయాలనుకుంటే ఆయన ఎప్పుడో నిన్ను మర్చిపోయి ఉండేవాడు. కానీ దేవుడు నిన్ను దీర్ఘకాలముగా ప్రేమిస్తున్నంతగా నీవు ఈ లోకములో దీర్ఘశాంతం కలిగి జీవించగలుగుతూ ఉన్నావా? ఎందరు నిందలు వేసినా, ఎందరు అవమానాలు చేసినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నీ మీదకు వచ్చినా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద తప్పుడు అబండాలు అనేకులు వేయాలని ప్రయత్నం చేసినా నీవు దేవుని వైపు దీర్ఘశాంతం కలిగి జీవించు. నా దేవుడు అట్టి దీర్ఘశాంతం నీ ఎడల చూపించాడు కాబట్టి నీలోను కూడా ఆ ఫలం ఉండాలి. ఎందరు ఎన్ని మాటలు విన్నా ఆ మాటలను పట్టించుకోకుండా నీవు దీర్ఘకాలము నీ జీవించే జీవిత కాలమంతము కూడా దీర్ఘశాంతం కలిగి జీవించు. దీర్ఘకాలము దేవుని పక్షాన నువ్వు నిలవబడు. తప్పక నీలో ఆత్మఫలము కలిగి ఉంటుంది. దీర్ఘకాలము నువ్వు సహించే ఓపిక నీకుందా? ఈనాడు క్రైస్తవులకు, విశ్వాసులకి ఓపిక తక్కువండి. ఎంత సహనము తక్కువండి. సహనము లేకుండా అన్ని ఎట్ టైం అయిపోవాలనుకుంటారు. ప్రార్థన చేసిన వెంటనే నాకు జవాబు వచ్చేవాలనుకుంటారు. వారి జీవితంలో వారు అనుకున్న దానిని వెంటనే వారు పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఓపిక తక్కువ. ఒకవేళ ఓపిక కలిగి ఉండాల్సి వస్తే దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఏమీ చేయడం లేదని దేవుని మీద నిరాశలు వెరజల్లుతూ ఉంటారు. ప్రియ క్రైస్తవుడా, దేవుడు నీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ నువ్వు బ్రతుకుతున్నావు. ఆ సంగతిని నువ్వు మర్చిపోక నీ జీవితంలో ఒకవేళ ఆలస్యమైన దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేసేటువంటి దేవుడు కాదు. నువ్వు దేవుని కోసం కనిపెట్టు. ఓరిమి కలిగి, ఓపిక కలిగి, సహనము కలిగి దేవుని కోసం కనిపెట్టు. తప్పక నీ జీవితంలో దీర్ఘశాంతం అనేటువంటి ఫలాన్ని దేవుడు కుమరిస్తాడు. ఈ ఆత్మ ఫలములో 5వ ఫలము దయాళత్వము. ఇట్స్ ఏ జెంటిల్నెస్. దయ అంటే ఎదుటి వారి మీద జాలి పడ్డం. ఈ జాలి ఎలా ఉంటుంది? మనుషుల ఎడల వారు ఒకవేళ లేని స్థితిలో నీకు కనబడినా, వారి జీవితంలో ఏదో ఒక లోపము చేత వారు నడిపించబడుతున్నా ఎదుటి వారి మీద నువ్వు జాలి పడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఎదుటివారు లేని వారిని చూసి ఆదరించే వారిగా నీవు ఉండాలి. ఈరోజు ఇంట్లో వాళ్ళనే ఆదరించలేకపోతున్నారు. ఈరోజు కుటుంబంలో ఉన్న వారినే, ఆ పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళనే, తల్లిదండ్రులనే వారు ఆదరించలేకపోతున్నారు. వారి ఎడల దయ చూడలేకపోతున్నారు. వారు సంపాదిస్తున్నారు, వారు సంపాదనలో పడుతున్నారు, వారి కుటుంబాలను చక్క పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి తల్లిదండ్రుల ఎడల దయను చూపించలేకపోతున్నారు. ఈనాడు నీవు నీ ఇంట్లోనే, నీ తల్లిదండ్రుల విషయంలోనే నువ్వు దయ చూపించలేకపోతే నేను క్రైస్తవుడను, నేను ఆత్మానుసారంగా నడుచుకున్నవాడనని నువ్వు చెప్పుకోవడం ఫూలిష్నెస్. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీలో 5వ ఫలము దయ ఉంటుంది. ఒక టీచర్ గారిని ఒక కుర్రోడు ఇలా అడిగాడంట, టీచర్ దయ అంటే ఏంటి అని అడిగితే, నేను లేనివానికి నా దగ్గర ఉన్న దానిని పెట్టడమే అది దయ చూపించడం అయ్యా. అయితే వాని విషయమై నేను మరింతగా జాలిపడి ఆ పెట్టిన దానిని మరి కొంత ఎక్కువగా పెట్టడమే జాలి చూపించడము, అది ప్రేమ చూపించడం అని ఆ టీచర్ గారు చెప్పాడట. దయ, జాలి అనేది ఇద్దరికిద్దరు 2 దగ్గర చుట్టాలు, చుట్ట బంధువులు అన్నమాట. ఆ బంధం ఎలాంటిదంటే ఎదుటివారిని చూస్తే మౌనంగా ఊరుకోదు, ఎదుటివారిని చూస్తే మెల్లగా ఊరుకోదు. కానీ అయ్యో నాకు కలిగి ఉన్న దానిలో కొంతైనా నేను పెట్టాలి, ఎంతైనా నేను పెట్టాలని ఎదుటిగా చూపించేటువంటిదే దయ. దేవుడు నిన్ను దయ చూపించాడు కాబట్టే, దేవుడు నీ మీద దయ కలిగినాడు కాబట్టే, అందుకే దేవునికి పెట్టబడింది యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. దేవుని దయ ఈనాడు నీ ఎడల నా ఎడల చూపుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ లోకంలో నీవు బ్రతుకగలుగుతున్నావు. ఆయన దయ నీ జీవితంలో చూపించి ఉండకపోతే నీ బ్రతుకు కూడా ఎంతో దుర్భరమై ఉండేది, ఎంతో భయంకరంగానే నడుచుకునేది. ఆయన నీ ఎడల దయపడ్డాడమ్మా, జాలిపడ్డాడు. కృంగిపోతున్న నీ జీవితంలో, విసిగి వేస్తాలిపోతున్న నీ జీవితంలో, భయంకరమైన లోకంలో కొట్టుకుంటున్న నీ జీవితంలో నీ మీద జాలిపడ్డాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తే, నీతిని అనుసరించుచు దేవుణ్ణి వెతకుచుండు వారలారా, మీరు దేవుని మాట వినండి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడ్డారో
ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని కనిన అబ్రహామును గురించి ఆలోచన చేయండి. మిమ్మల్ని కనిన తల్లి అయిన శారాను గురించి ఆలోచన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నిజమే, నువ్వు ఏ గుంట నుండి త్రవ్వబడ్డావో నువ్వు ఆలోచించే. ఒకప్పుడు దేవునిని ఎరగక ముందు, దేవుణ్ణి తెలుసుకోక ముందు నీ గతి ఏమవుతుందో నీకు తెలుసు. ఒక పూట తినడానికి కూడా లేని రోజుల్లో ప్రభువుని నమ్ముకున్న తర్వాత శుభ్రంగా 4 పూటలు కూడా తినడానికి దేవుడు కృప చూపించాడు. నీ మీద దేవుడు జాలి పడ్డాడమ్మా. దేవుడు నీ మీద దయ కలిగి జీవించాడు. అందుకే నీవు ఈరోజు శుభ్రంగా భోజనం చేస్తున్నావు, శుభ్రంగా బట్టలు కట్టుకుంటున్నావు, శుభ్రంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. నేను అంటాను, ఈ కష్టకాలంలో కూడా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు అంటే నా దేవుడు నీ మీద పడిన జాలిని మూలముగానే. అందుకే ఆయనకు జాలిగల దేవుడు అని పేరు పెట్టబడింది. ఆయనలో ఉంది దయ. ఆ దయను ఈ లోకంలో చూపిస్తూ ఉన్నాడు. నీవు నీ ఆత్మీయ ఫలముల్లో 6వ ఫలమైన దయను నువ్వు కలిగి జీవించినట్లయితే నీవు నీ ఇరుగు పొరుగు వారి మీద, లేని వారి మీద, లేక నలిగిన వారి మీద, చితికిపోయిన వారి మీద నువ్వు తప్పక దయ చూపించగలుగుతావు. నీలో ఉన్న దయ అనేకులను ప్రేమించడానికి ఇష్టపడుతుంది. నీవు దేవుని దయను కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. తరువాత ఫలము, 6వ ఫలము మంచితనము. ఇట్స్ ఏ గుడ్నెస్. మంచితనం. సర్వసాధారణంగా ఈ లోకంలో మంచిగా ఉండాలని, అందరితోనూ మంచి అనిపించుకోవాలని చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. మంచి అనిపించుకోవాలి అంటే వారు మంచి మంచి పనులు చేయాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా వాళ్ళ క్రియలను కొనసాగించాలి. నేను చూస్తున్న వారు వీడు చాలా మంచివాడు అని చెప్పుకోవాలి. కానీ చాలా మంది వారి మంచితనాన్ని బయట పెట్టరు కదా. వారిలో ఉన్న కోపిష్టితనాన్ని, వారిలో ఉన్న గర్విష్టితనాన్ని బయట పెట్టడానికి ఇష్టపడతారు. వారి మంచిని అణగద్రొక్కుంటారు. ఆత్మఫలములో 6వ ఫలము మంచితనం. అనగా దేవుడు మంచివాడు. ఆ మంచిని నీ ఎడల చూపించాడు. ఆయన మంచిని కలిగి జీవించాడు. ఆ మంచి నీలో కూడా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. నీలో ఉందా మంచితనం? ఎదుటివారు నిన్ను చూసి వీరు క్రైస్తవులరా, వీరు మంచివాళ్ళురా, వీళ్ళు దేవునికి ఇష్టలురా అని నిన్ను బట్టి ఎవరైనా వీడు మంచివాడు అని నీ భక్తి జీవితాన్ని బట్టో, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టో, నీ మాటల విధానాన్ని బట్టో నిన్నెవరైనా మంచివారిగా గుర్తించారా? నీలో మంచితనం ఉంటే నీలో దేవుని ఆత్మఫలం ఉంది. దేవుని ఆత్మఫలము నీలో లేకపోతే నీవు ఆత్మానుసారుడు కావు. నీవు ఆత్మానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు అంటే ఆత్మఫలములు నీ జీవితంలో ఉండాలి. శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి. ఆ క్రియల చేత నువ్వు నడిపించబడినప్పుడు నీవు దేవునికి ఇష్టడుగా జీవించలేవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. మంచిని పెంచాలని నువ్వు ఆశపడితే మంచివాడైన యేసుక్రీస్తు ప్రభు అడుగుచాడల్లో నీవు మంచిని వెతుకు. నీ క్రియల్లో కూడా మంచిని నువ్వు కలిగి జీవించగలుగుతావు. ఈ లోకంలో మంచిని వెతికే వారు ఎంతమంది ఉన్నారండి? చెడ్డగా బ్రతుకుతూ, చెడు సహవాసం గుండా నడుస్తూ లోకంలో అన్యాయముగా సంపాదించాలనే ఆశపడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ సంపాదన విషయంలో నువ్వు మంచిగా సంపాదిస్తే అధిక వచ్చుబడి కంటే నువ్వు నీతితో కూడినది కొంచెమే శ్రేష్టమట. నువ్వు అన్యాయముగా కలిగిన వచ్చుబడి కంటే నీతితో కూడినది, మంచితో కూడినది కొంచెమే శ్రేష్టం. అది నీకు, నీ పిల్లలకు నీకు ఆధారంగా ఉంటుంది, నిన్ను పోషిస్తూ ఉంటుంది, నీ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది, నీకున్న సమస్తాన్ని కూడా నడిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎంత అన్యాయంగా సంపాదించినా ఆ సంపాదన అంతా ఏదో ఒక రోజున కాకి ఎత్తుకుని ఎగిరిపోతుందంతే. అందుకే ఈ లోకంలో ఒక సామెత చెప్పబడుతుంది, రాజుల సొమ్ము రాళ్ల పాలంట. నువ్వు ఎంత కాయ కష్టం చేసుకుని సంపాదించి కూడబెట్టుకుని నాకు, నా పిల్లలకు చిరకాలము ఉండాలని ఎంత అన్యాయంగా సంపాదించినా అన్యాయము అంత సర్వనాశనం అయిపోతుంది. శాశ్వత కాలము నిలిచి ఉండేది మంచితనం ఒకటే, మంచి ఒకటే. అది నీలో ఉందా? నువ్వు అన్యాయంగా సంపాదించడానికి ఇష్టపడకు, అన్యాయంగా ఆలోచించడానికి ఇష్టపడకు, అన్యాయం చేయడానికి ఇష్టపడకు. కానీ మంచిగా ఉండడానికి, మంచిగా సంపాదించడానికి, మంచిగా నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడు. నీలో దేవుని ఆత్మఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆత్మఫలంలో 7వ ఫలము విశ్వాసం. విశ్వాసాన్ని గురించి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వ విభుండు యేసునందు
విశ్వాసంభు వారల్ వాసిగన్ విశ్వ పదంపున పయనించుచు విశ్వం భరాస విశ్వాస శూరులై బాసిల్లెదురు. అంటే విశ్వాసాన్ని గురించినటువంటి విషయాన్ని ఒక వ్యక్తి ఇలాగా మాట్లాడాడు. నీవు విశ్వ విభుండు అయిన యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం కలిగి జీవించగలిగినట్లయితే నీవు విశ్వాసం అనేటువంటి యాత్రను కొనసాగించగలుగుతావు. నీ విశ్వాసము ఏ విధంగా ఉంది? ఈ దినాలను పరిశీలన చేయాలి. ఈ లోకంలో 3 రకాల విశ్వాసాల చేత మనుషులు కొనసాగుతూ. మొదటిది స్థిరమైన విశ్వాసం, రెండవది అస్థిరమైన విశ్వాసం, మూడవది మృతమైన విశ్వాసం. నీవసలు ఏ విశ్వాసంలో ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయి. స్థిరమైన విశ్వాసము అంటే నీవు బండ మీద కట్టబడిన పునాదిని కలిగి జీవిస్తూ ఉన్నావు. నీ పునాది మీదకు గాలివానలు ఎదురైనా, ఫెను తుఫానులు పెళ్లగించి వచ్చినా నీ విశ్వాసాన్ని ఏమాత్రము కూడా కదల్చలేవు. ఏమాత్రం నిన్ను వంగ చేయాలని ప్రయత్నం చేసినా నీవు ఏమాత్రం కూడా కృంగిపోవు, వంగిపోవు. స్థిరమైన విశ్వాసము అంటే దేవుని యందు భక్తులు అట్టి స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారు. ఈరోజు చరిత్ర పుటల్లో రాయబడ్డారు. పుటల్లో రాయబడ్డానికి వారి స్థిరమైన విశ్వాసమే వారికి కారణమైంది. దేన్నైతే నమ్మారో, దేని యందైతే విశ్వసించారో, ఏ విశ్వాసం చొప్పున వారు నడిపించబడ్డారో ఆ విశ్వాసమే వారిని స్థిరులుగా, విశ్వాసములో బహుబలవంతులుగా వారిని ఉంచడానికి సిద్ధం చేసింది. స్థిరమైన విశ్వాసంలో నీవు ఉండాలి. చాలా మంది అస్థిరమైన విశ్వాసంలో వారి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అస్థిరమైన విశ్వాసము అంటే వారి జీవితాల్లో ఆలోచన చేస్తే అతి మనుష్యుడట ద్విమనస్కుడై అస్థిరమైన విశ్వాసం కలిగిన వారు జీవించే జీవితం ఎలా ఉంటుంది? అట్టి మనుషులు ద్విమనస్కులై శరీరానుసారముగా 2 తలంపుల చేత నడిపించబడతారు. 2 తలంపుల చేత నడిపించబడుతూ 2 నాలుకల చేత వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒక తలంపేమో దేవుని చెప్పినట్లుగా వింటుంది, రెండవ తలంపేమో తన శరీరం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు. ఇది అస్థిరమైన విశ్వాసం. వీరి విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. వారి విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటారు. అస్థిరమైనటువంటి విశ్వాసంలో ఈరోజు చాలా మంది విశ్వాసులు కనిపిస్తూ ఉన్నారు. మేలు చేస్తే ఒకలాగా, మేలు జరగకపోతే ఒకలాగా. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని యందు విశ్వసించే విశ్వాసము ఒకలాగా, విశ్వసించలేని విశ్వాసము ఒకలాగా అస్థిరంగా వారి బ్రతుకులను కొనసాగిస్తూ ఉంటారు. ప్రియ క్రైస్తవులారా, నీవు అస్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించినట్లయితే నీ పునాది ఇసుక మీద కట్టబడిన పునాదిగా కనిపిస్తుంది. అది గాలివానలకు ఒరిగిపోతుంది, కూలిపోతుంది, పడిపోతుంది. నీ పునాది అడ్రస్ లేకుండా పోతుంది. దేవోక్తి సెలవిస్తుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నిజమే, నీ పునాది పాడైపోతే నువ్వు ఎంత పైన కట్టాలని చూసినా, ఎన్ని బిల్డింగ్స్ వేయాలని చూసినా, పునాది లేకపోతే, స్థిరమైన పునాది లేకపోతే నువ్వు ఎన్ని ఫ్లోర్లు వేసినా నీ కట్టడము నిలవబడదు కదా. అస్థిరమైన విశ్వాసంలో నీ ఉన్నావేమో ఒక్కసారి పరిశీలన చేయి. మూడవదిగా మృతమైన విశ్వాసం. మృతమైన విశ్వాసము శరీరమందు మృతులైన వారు ఎలాగైతే మృతముల చేత నడిపించబడతారో, మృతులైన వారు మృతులుగా ఎలాగైతే వారి జీవితాన్ని కొనసాగిస్తారో, ప్రియ క్రైస్తవుడా, క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అని దేవోక్తి సెలవిస్తూ ఉంది. నీ విశ్వాస జీవితంలో నేను చెప్పేవాడిగానే ఉండి చేసేవాడిగా లేకపోతే నీ విశ్వాసము వ్యర్థమమ్మా. అది మృతమైన విశ్వాసం. నీ విశ్వాసంలో క్రియలుండాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడిని తీసుకువెళ్లి మోరియా పర్వతం మీదకి తీసుకువెళ్లి నువ్వు బలి ఇచ్చే అని చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి దేవుని దర్శనాన్ని చూచాడు. తడువు చేసుకోకుండా కట్టెలను సిద్ధపరుచుకుని గాడిదను కట్టి తన బిడ్డను ఎక్కించుకుని నడిపించుకుంటూ దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవోక్తి సెలవిస్తూ ఉంది, పర్వతానికి వచ్చారట. దాదాపుగా 3-4 దినాలు ప్రయాణం చేసి పర్వతం దగ్గరికి వచ్చారు. ఆ కుమారుడు పర్వతం ఎక్కుతూ తండ్రిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ గొర్రెదయ్యా, గొర్రె పిల్లేదయ్యా అని తండ్రిని అడుగుతూ ఉంటే యెహోవాయే చూచుకొనును. వారి విశ్వాసముతో మోరియా పర్వతానికి ఎక్కారు. దహన బలికి సిద్ధం చేశారు. అన్ని సిద్ధపరచబడుతూ ఉన్నాయి. సిద్ధపరచబడుతూ ఉండగా దేవుడు అబ్రహాముకు సెలవిచ్చిన ఒకే ఒక్క మాట ప్రకారంగా, అయ్యో, నాకు ఒక్కగానొక్క కొడుకు, ఈయన్ను నేను బలిచ్చేస్తే నా విశ్వాసం ఏమవుతుందని ఆలోచన చేయలేదు. కానీ దేవుడిచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చాలని
క్రియలలో తన విశ్వాసాన్ని బయలుపరిచాడు. తన కుమారుడికి చేతులు కడుతున్నాడు, కాళ్ళు కడుతూ ఉన్నాడు. తన కుమారుడు ఒక్క మాటైనా పలకలేదు. గల కారణం ఏంటంటే, నా తండ్రి ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు, నా క్షేమం కోసమే చేస్తాడని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి తండ్రి ఏమి చేస్తున్నా మౌనముగా నుండి ఆ కట్టెల మీద పడుకోపెట్టాడు. ఎప్పుడైతే ఆ కట్టెల మీద పడుకోపెట్టి కత్తి తీసుకొని ఆ పైకి ఎత్తి ఆ బలి చేయడానికి ఇష్టపడ్డాడో, దేవుని స్వరం అబ్రహాముకి వినబడింది. అబ్రహామా, ఇందుని గురించి నాకు తెలిసిన తాత్పర్యం ఏదనగా, నీవు దేవునికి భయపడువాడవని ఇందుని గురించి నేను తెలుసుకున్నానని క్రియలను గురించిన విశ్వాసాన్ని బట్టి అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఇచ్చిన మాట ప్రకారముగా, నేను చెప్పిన మాట ప్రకారముగా నీ కుమారుణ్ణి నాకు దహన బలి చేయడానికి నువ్వు సిద్ధపడ్డావా అని అబ్రహామును జ్ఞాపకం చేసుకుని విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్న వారు ఆత్మానుసారంగా నడిపించబడుతున్నానని వారికి వారు ఆలోచన చేస్తున్నటువంటి వారు ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? స్థిరమైన విశ్వాసమా, లేక అస్థిరమైన విశ్వాసమా, లేక మృతమైన విశ్వాసమా? మృతమైన విశ్వాసములో అది క్రియలు లేని విశ్వాసం. అస్థిరమైన విశ్వాసములో రెండు మనస్సులతో కూడినటువంటి విశ్వాసం. స్థిరమైన విశ్వాసము ఒకే బండ మీద కట్టబడిన పునాది వంటి విశ్వాసం. అట్టి విశ్వాసాన్ని నీవు కొనసాగించు. అందుకే విశ్వ విభుండైన యేసుక్రీస్తునందు విశ్వాసమును కొనసాగించేవాడిగా నీవు ఉన్నప్పుడు విశ్వసుతుండైన యేసుక్రీస్తు పక్షాన నీవు నిలవబడ్డానికి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నీ మీదకి వచ్చినా నీ యాత్రను బహు విశ్వాసముగా కొనసాగించడానికి నీవు సిద్ధపరచుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ విశ్వాసం అనేది నీ జీవితంలో ఉండాలి. ప్రతి క్రైస్తవునికి విశ్వాసం అనేది అది మూల బిందువు. విశ్వాసం లేకపోతే వారికి నిరీక్షణ లేదు, నిరీక్షణ లేకపోతే సమాధానం లేదు, సమాధానం లేకపోతే దేవుని వారసత్వం లేదు. మొదటిది విశ్వాసం. ఆ విశ్వాస ఫలాన్ని నీ జీవితంలో కూడా ఉంచడానికి సిద్ధపరచుకో. ఆత్మ ఫలములో 8వ ఫలము సాత్వికము. సాత్వికాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. సాత్వికము అనగా తన్ను తాను లోపరుచుకోవడం, తన్ను తాను తగ్గించుకోవడం, తన్ను తాను సంపూర్ణముగా అప్పగించుకోవడం. ఇంకా ఒక మాటగా చెప్పాలంటే సాత్వికము అంటే దీనత్వము, తగ్గింపు తత్వము, నిరాడంబరత్వము, నిర్మలత్వము అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. ది గ్రేట్ మదర్ తెరీసా, ఆమె అంత ఆత్మీయురాలుగా ఎంచబడ్డానికి ఆమె సాత్వికము కలిగిన జీవితమే ఒక ఆదర్శప్రాయముగా నిలిచింది. ఎంతో మంది అభాగ్యులను, ఎంతో మంది కళ్ళు లేని వారిని, రోగులను, వ్యాధిగ్రస్తులను, భయంకరముగా బలహీనతల చేత నడిపించబడుతున్న వారిని ఈరోజు మనం చూస్తూ ఉంటాం. భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది తిండి తిప్పలు లేక రోడ్ల మీద పడి చావలసినటువంటి పరిస్థితి. మదర్ తెరీసా అనేటువంటి ఒక ఆమె అనేకులను ఆదరించడానికి, సాత్వికం అనగా దీనత్వం, దేవుని ప్రేమ ఇది, దేవుని ప్రేమకు మాదిరి ఇది అని తన్ను తాను తగ్గించుకొని, ఆమె ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా తన్ను తాను తగ్గించుకొని దేవుని ప్రేమను పరిచయం చేసింది, దేవుని ప్రేమను అనేకులకు చూపించింది. సాత్వికంబు మంచి గుణగణంబు, మంచి లక్షణం. ఆ సాత్వికము నీలో ఉంటే నీవు ఎదుటి వారి యొద్ద తగ్గించుకునేటువంటి వారిగా నీవు ఉండాలి. ఒకరికొకరు తగ్గించుకునే వారిగా నీవు ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరికొకరు హెచ్చించుకోండి. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఒకరికొకడు హెచ్చించుకోవడం కాదు, కానీ ఒకడినే హెచ్చించుకునేటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటాం. పక్కవాడిని ఎవడైనా ఒకటి దగ్గర మనం పొగిడామా, వాడు మన మీద కోపం పెట్టుకున్నాడే. ఆ కోపం ఎంతంటే ఏదో ఒక రోజు నీ మీదకు పగపట్టి నిన్ను చంపాలని చూసినంత కోపంతో వాడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తగ్గింపు తత్వం లేదండి చాలా మందికి. తగ్గించుకునే విషయంలో వారిని వారు ఏమాత్రము కూడా దేవునికి అప్పగించుకోలేరండి. ఈ సాత్వికము యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తాం. ఈ సాత్వికం ఎవరిలో అయితే ఉంటుందో, ఈ సాత్విక దీనత్వం ఎవరిలో అయితే కలిగి జీవించగలుగుతారో, బైబిల్ సెక్స్ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూమి మీద మోషే అంత సాత్వికుడు ఎవడు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాత్వికుడు అనగా దేవుని యందు తన్ను తాను తగ్గించుకున్నవాడు, దేవుని ప్రేమకు బద్ధుడైన వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాడు. ఆ ప్రేమను బట్టి అనేకులకు తన్ను తాను అప్పగించుకుని దేవుని యందు పరిచర్య చేయడానికి ఇష్టపడినవాడు. ఆ సాత్వికం నీలో ఉందా? ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేయి.
ఆత్మఫలంలో 9వ ఫలము ఆశానిగ్రహం. ఇట్స్ ఏ సెల్ఫ్ కంట్రోల్. ఆశానిగ్రహము మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మన ఆశలను నిగ్రహించుకోవడమే ఆశా నిగ్రహం. ఈరోజు చాలా మంది వారి ఆశలను నిగ్రహించుకోవడం చేత కాదు. వారు ఏదైతే కొనాలనుకుంటారో దాన్ని కొనేస్తారు, దేన్నైతే తినాలనుకుంటారో దాన్ని తినేస్తారు. వారికి ఉన్నది ఏంటి, వారికి ఉన్నది ఎంత, వారికి కలిగినది ఏంటి అని వారికి ఉన్న దానిని బట్టి వారు చదువుకుని జీవించడానికి ఇష్టపడరు. వారికి కలిగిన దాన్ని బట్టి వారు బ్రతకడానికి ఇష్టపడరు. వారి ఆశలను చంపుకొనక, వారి కోరికలను చంపుకొనక, వారికి నచ్చినట్లుగా సెల్ఫ్ కంట్రోల్, తనను తాను వశపరుచుకోడు, తనను తాను లోపరుచుకోడు. అయ్యో నా తాహత ఏంటి, నా స్థితి ఎంత, నేను సంపాదించేది ఎంత, నేను ఖర్చు పెట్టేది ఎంత, నాకున్నది ఏంటి, నేను ప్రవర్తించే విధానం ఏంటి, నాకు కలిగినది ఏంటి, నేను అనుభవించేది ఎంత అని ఒక్కసారి వాడు ఆలోచన చేయాలి. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. చూచిందల్లా కొండము, కనిపించిందల్లా తిండము. వాడి జీవితంలో వాడు కొనసాగించగలిగినట్లయితే వాడు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకొని దివాలా తీయవలసినదే. తనను తాను తన శరీర క్రియలను కానీ శరీర కోరికలను కానీ లోపరుచుకునేటువంటి తత్వంలో వాడి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడడు. గల కారణం ఏంటంటే తనను తాను వంచుకోడు. కీర్తనాకాడైన దావీదు మాట్లాడుతూ ఉంటాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు, నువ్వెందుకు దిగులు పడుతూ ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా నీవు నాలో ఎలా కృంగిపోయి ఉన్నావు, నా ప్రాణమా నా ప్రభువు నందు సంతోషించు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. గల కారణం ఏంటో తెలుసా? తనను తాను లోపరుచుకున్నాడు, తన శరీరానికి తను లోపరుచుకున్నాడు. నీ స్థితి ఏంటి, నీ గతేంటి, నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటి? ఈ బ్రతుకునకు ఆధారం దేవుడే, ఈ జీవితానికి ఆధారం దేవుడే. దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దావీదును మనం చూస్తూ ఉంటాం. దావీదట రాజుగా కాకమునుపు గొర్రెలను కాచుకుని గోచి పెట్టుకుని తన బ్రతుకును కొనసాగిస్తూ ఉండగా దేవుని యొక్క కృప దావీదు పట్ల బహుగా విస్తరించింది. దేవుడు దావీదును రాజుగా చేశాడు. రాజుగా చేసిన దావీదు తన జీవితంలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. తను ఏ స్థితి నుంచి వచ్చాడో, తను ఏ స్థితిలో ఉన్నాడో, తన రాజమందిరంలో ఒక ప్రత్యేకమైన గదిని సిద్ధపరచుకొని ఆ గదిలో తన పాత జీవితాన్ని తనకు రోజు ప్రత్యక్షపరచుకోవడానికి ఒక ప్రత్యేకమైన గదిని సిద్ధపరచుకున్నాడట. ఈ దావీదు రోజు చేసే పని ఏంటంటే తన అంతఃపురంలో తన కొరకు సిద్ధపరచుకున్న ఒక ప్రత్యేకమైన గదికి వెళ్ళడం, తన పాత వస్త్రాలను వేసుకొని అద్దం ముందు నిలవబడి, అయ్యా నా పాత బతుకు ఇదయ్యా, నా పాత జీవితం ఇదయ్యా, కానీ ఇప్పుడు నేను రాజుగా మారనని తన పాత స్థితిని మర్చిపోలేదు, తన పాత బ్రతుకును మర్చిపోలేదు. గల కారణం ఏంటంటే తన ఆశలను తనలో చంపుకున్నాడు, ఆశలను నిగ్రహం చేసుకున్నాడు. శరీర కోరికలను, శరీర తలంపులను, శరీర ఇచ్చలను దేవునికి తప్ప మరి ఎవరికి కూడా తను తాను సిద్ధపరచుకోవడానికి ఇష్టపడలేదు. గల కారణం ఏంటంటే దావీదుకు తెలుసు ఏ స్థితి నుంచి వచ్చానో, ఏ స్థితిని దేవుడు నాకు కలుగ చేశాడో. తన పాత స్థితిని తన జీవితంలో ఏమాత్రము కూడా మర్చిపోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ ఆశలను నిగ్రహించుకుంటున్నావా? నీ ఆశలకు నువ్వు లోబడి నీకు కలిగిన దానిని బట్టి తృప్తి చెందుతూ ఉన్నావా? నీకు కలిగిన దానిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? నీకు కలిగిన దానిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావా? ఆత్మఫలంలో 9వ ఫలము ఆశానిగ్రహం. నువ్వు చూసిన దానిని నిగ్రహించుకొని ఇది నాది కాదు, నా దేవుడే నా వాడు, ఆయన నా సొంతం అని నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకున్నట్లయితే దేవుని ఆత్మఫలములు నీ జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి. శరీర కార్యాలు స్పష్టమయ్యాయి, ఆత్మ ఫలాలు కూడా స్పష్టమయ్యాయి. శరీర కార్యముల చేత నువ్వు నడిపించబడితే దేవుని వాక్కు సెలవిచ్చుచున్న ప్రకారముగా ఎప్పటికీ నీవు పరలోక రాజ్యానికి వారసుడవు కాలేవు. నేను ఇన్ని చేశాను, నేను ప్రభువు ఆ రాజ్యానికి వారసుడును కానా? అవును, కావు. నీలో వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, దేవదూషణ, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కలహములు, గొడవలు, లేక అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ లోక సంబంధమైన కోరికలు నీ జీవితంలో కలిగి ఉండి నేను ఆత్మీయుడను అంటే నీవు ఒక ఫూలిష్నెస్ వ్యర్థుడు అని నేను చెప్తూ ఉంటాను. నీవు ఆత్మీయుడిగా ఉండాలి అంటే, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే ఆత్మ ఫలము నీలో ఉండాలి. అనగా ప్రేమ, అనగా సంతోషం,
అనగా సమాధానం, అనగా దీర్ఘశాంతం, అనగా మంచితనం, అనగా దయాళత్వం, అనగా విశ్వాసం, అనగా సాత్వికం, అనగా చివరిగా ఆశా నిగ్రహం. ఈ ఆత్మ ఫలములు 9 నీ జీవితంలో ఉంటే నీవు ఆత్మ చేత నింపబడిన వాడువు. దేవుని ప్రేమ నాలో ఉందంటే సరిపోదు, అది క్రియల్లో పెట్టాలి. దేవుని సంతోషం నాలో ఉందంటే సరిపోదు, ఆ సంతోషాన్ని పక్క వారికి పంచాలి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవు, వారసురాలు. ప్రభువు నిన్ను ఆహ్వానిస్తాడు, ప్రభువు నిన్ను సంతోషిస్తాడు. ఈ మధ్య కాలంలో ఒక స్టోరీని చదివాను నేను. ఒక సేవకుడట దీవారాత్రులు దేవుని ఎదుట ప్రార్థించి దేవుని దర్శనాన్ని దీవారాత్రులు కూడా చూస్తూ ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతలు విరివిగా ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఎంతో సంతోషిస్తున్నాడు, ఎంతో ఆనందిస్తున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు, పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఆనందిస్తూ ఉన్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని ఆనందంతో సంతోషంతో గడుపుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో దేవుని యొక్క దర్శనం ఆయన చూడగలిగాడు. దేవుని చూస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో అట దేవుని ముఖద్వారం తెరవబడింది. ముఖద్వారం యొద్ద దేవుడు నిలవబడి ఒక్కొక్కరిని పిలిచి వారికి తీర్పును తీరుస్తున్నాడట. ఆ లైన్ లో ఈ ప్రతిరోజు దేవుని దర్శనాలను చూస్తున్న సేవకుడు కూడా ఉన్నాడట. ఈ సేవకుడు అనుకుంటున్నాడు, ఆ లైన్ లో ఉండగా ఆ సేవకుడు అనుకుంటున్నాడు, నన్ను దేవుడు ఏమీ ప్రశ్నించడు, ఎందుకంటే నేను దేవునికి సమీపంగా ఉంటున్నాను, ప్రతి క్షణము దేవుని దర్శనాలను చూస్తున్నాను, ప్రభుతో ఆనందిస్తున్నాను, ఎన్నో ఆత్మలను సంపాదించాను, ఎన్నో సంఘాలను కట్టాను, ఎంతో మందిని దేవుని తట్టు త్రిప్పాను, నాకు తిరుగులేదు. ప్రభు ఖచ్చితంగా నన్ను తన నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడని చెప్పి తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఆ జనసంఖ్యలో, ఆ నిలవబడిన స్థానంలో తనను తాను అనుకుంటున్నాడట. అనుకుంటూ ఉండగా తీరా ఆయన సంఖ్య రాని వచ్చింది, ఆయన స్థానం రాని వచ్చింది. ప్రభువు నిలవబడి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ సేవకుడిని అడిగాడట. ప్రభువా, అదేంటి, నీ కోసం ఎన్నో ఆత్మలను సంపాదించానే, ఎంతో మందిని దేవుని తట్టు త్రిప్పానే, ఎన్నో సంఘాలు కట్టానే, ఎంతో బలమైన సేవా పరిచర్య చేశానే, నాకు పరలోక రాజ్యమే కదయ్యా, నన్ను ప్రశ్నిస్తున్నావేంటయ్యా అని అడిగితే ప్రభు చెప్పాడట, ఈయనను పరలోక రాజ్యంలో కాదు పాతాళంలోకి తీసుకువెళ్ళిపోమని దేవుడు చెప్పాడట. ఆ సేవకుడు గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఎన్నో ధర్మ కార్యాలు చేశాను, ఎన్నో ఘనకార్యాలు చేయడానికి దేవుడు సహాయం చేశాడు, ఇంత గొప్పగా ఇంత సేవా పరిచర్యను కొనసాగించిన నాకు ఈ నరకంలోక, ఈ పాతాళంలోక అని తన్ను తాను విభ్రాంతి చెంది కన్నీరు మున్నీర ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఉంటే ప్రభువుని అడిగాడట, అయ్యా ఒక్క మాట చెప్పయ్యా, నన్నెందుకు పాతాళానికి తీసుకెళ్ళిపోమని చెప్పంటే తను చేసిన పని ఒకటి తన జీవితంలో ఒప్పుకోలేకపోయాడట. తన సంఘంలో ఉన్న ఒక వ్యక్తి మీద ఎప్పుడు కోపడుతూనే ఉంటాడట. ఎప్పుడు కోపపడుతూనే ఉండి ఎప్పుడు తన మనస్సులో తన మీద కోపమును విస్తరింప చేసుకునే ఉంటుంటాడట. ఆ సిచ్యువేషన్ చూపించి, ఇదిగో నీవు పలానా వ్యక్తి మీద కోపడుతూ ఉంటావు కదా, ఆయనను చూస్తే మండిపడిపోతూ ఉంటావు కదా అని ఆ సిచ్యువేషన్ చూపించేసరికి ఆ సేవకుడికి అర్థమైందట, అయ్యో, ఆ వ్యక్తి మీద నేను ఉంచిన కోపమే నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేకపోయిందా అని తన్ను తాను కన్నీరు మున్నీర ఏడ్చి గగ్గోలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో మెలకువ కలిగాడు. మెలకువ కలిగినట్నే ఆ సేవకుడికి ప్రశాంతత లేదు, సంతోషం లేదు, ముఖం వికారమైపోయింది. ఏంటి ఆ సేవకుడు అలా ఉన్నాడని ఆ సేవకుడిని అడుగుతూ ఉంటే, దేవుడు నన్ను పరలోక రాజ్యానికి వారసుడుగా చేయలేదు. ఎన్నో కార్యాలు చేశాను, ఎన్నో అద్భుతాలు చేశాను, కానీ నాలో ఉన్న కోపము నన్ను దేవుని రాజ్యానికి వారసత్వంలోనికి తీసుకువెళ్ళలేకపోయిందని ఆ సేవకుడు ఎంతో కన్నీరు మున్నీర ఏడ్చాడట. నేనంటాను, నీవు 100కి 100% దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి, అనగా ఆత్మానుసారంగా నువ్వు నడవాలి. నీలో ఒక చిన్న లోపం ఉన్నా, నీలో ఒక చిన్న లోటున్నా, నీలో ఒక చిన్న పాపపు క్రియ ఉన్నా, అది కోపమైన, క్రోధమైన, జారత్వమైన, వ్యభిచారమైన, అల్లరితో కూడిన ఆటపాటలైన, లోకమునకు సంబంధించిన ప్రతి క్రియ ఏదైనా నీ జీవితంలో ఉంటే నీవు అస్సలు పరలోక రాజ్యానికి వారసుడవు కాలేవు. నీ భక్తి వృధా, నీ విశ్వాసం వృధా, నీ జీవితం వృధా. అగ్ని ఆరదు, పురుగు చావదు, బహుపాతాళములోనికి చచ్చుకుపోయి నిత్యము కాలిపోతూ ఉంటావు. ప్రియా క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, నీ భక్తి దేనికి, నీ విశ్వాసం దేనికి, నీ ఆత్మీయత ఎందుకు? ఆత్మానుసారంగా జీవించడానికా, లేక శరీర ఇచ్ఛలను నెరవేర్చడానికా?
ఆత్మానుసారంగా జీవిస్తే శరీర ఇచ్చలను నెరవేర్చవు. శరీరపు దాని ఆశ గతించిపోతుంది. శరీర క్రియలు స్పష్టమయ్యాయి. అవి నీ జీవితంలో ఉండకుండా, ఈ 15 శరీర క్రియలు నీ జీవితంలో ఉండకుండా ఆత్మ ఫలముల చేత నువ్వు నింపబడ్డానికి, అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము నీ జీవితంలో నువ్వు కలిగి ఆత్మ ఫలముల చేత నువ్వు ఫలించబడ్డానికి ఇష్టపడినప్పుడు తప్పక నా దేవుడు తన రాజ్యంలో నిన్ను వారసుడుగా, వారసురాండులుగా పిలుస్తాడు. దేవుని రాజ్యానికి వారసుడువా, దేవుని రాజ్యానికి వారసురాలుగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, నీవు లోక సంబంధిగా ఉండక, శరీర కోరికలు నెరవేర్చేవాడిగా నీ ఉండక, ఆత్మ సంబంధిగా ఉండడానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకుని ప్రార్థన చేసుకో. ఎందుకంటే నీ విశ్వాసపు యాత్ర దేవుని దృష్టికి యుక్తమైనదిగా కనిపించాలి, ఆత్మీయమైనదిగా కనిపించాలి, దేవుని దృష్టికి అనుకూలమైనదిగా కనిపించాలి. నేను ఇన్ని చేశానయ్యా, ఇన్ని కార్యాలు చేశాను, నేను ఎంత ఇచ్చాను, ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాను, అవేవి కూడా పరిగణలోనికి తేబడవు. ఆత్మ ఫలాలు నీలో ఉంటే నీవు ఆత్మ చేత నడిపించబడతావు. ప్రేమను కలిగి జీవించడానికి, ఆశా నిగ్రహము చేత నీ కోరికలను, నీకున్న సమస్తాన్ని అణుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడు. దేవుని రాజ్యానికి వారసుడుగా, వారసురాండులుగా పిలువబడతాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవము కలిగిన మీ పాదాలకు వందనాలు నాయన. ఈ సమయంలో ఈ వాక్యాన్ని నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. మాలో, మా క్రియలలో ఈ భయంకరమైన శరీర క్రియలు మేము ఉన్న ఎడల నీ రాజ్యానికి వారసులకు కాలేం ప్రభువా. నీ రాజ్యానికి వారసులుగా మేము పిలువబడాము అంటే ఆత్మ ఫలములు మాలో ఉండాలి, ఆత్మ కార్యాలు మాలో ఉండాలి, ఆత్మ విశేషాలు మాలో ఉండాలి. మరి ముఖ్యంగా ఆత్మానుసారంగా మేము నడుచుకోవాలి. అప్పుడే మేము ఆత్మీయులుగా మా ఆత్మీయ జీవితాలను కొనసాగించగలుగుతాం. లోకము దాని ఆశ గతించిపోతుంది, లోకము దాని ఆశ గతించిపోతుంది. నీ వాక్యం ఒక్కటే శాశ్వత కాలము నిలిచి ఉంటుంది నాయన. ఇదిగో తండ్రి, ఈ అందరి జీవితాలలో ఆత్మానుసారంగా నడుచుకోవడం లేదో, ఈ అందరి జీవితాలు ఆత్మ ఫలముల చేత ఫలించడానికి ఇష్టపడలేదో వారిని ఒక్కసారి దర్శించండి అయ్యా. అయ్యా, బహు ప్రార్థనా పరులుగా ఉంటే ఉండొచ్చు, బహు ఆత్మీయులుగా ఉంటే ఉండొచ్చు. ఈ ఆత్మ ఫలాలు వారిలో ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా మీ బిడ్డలము కామయ్యా, ఏ ఒక్కటి లేకపోయినా నీ కోసం మేము బ్రతకడము అయా వృధా అయిపోతుంది నా తండ్రి. అయా, ఈ 9 ఆత్మ ఫలాలు మేమందరము ఫలించడానికి, మా సంఘాలు, మా సహవాసాలు, ప్రతి ఒక్కరూ నాయన ఫలించడానికి నువ్వు సహాయం చెయ్యండి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని మేము కనపరచడానికి అయా, మేము సాత్వికముతో, దైవ లక్షణములు కలిగి, నీ ప్రేమ చేత, దీర్ఘశాంతముతో, ఓపికతో, ఓర్మితో నీవు మమ్మల్ని ఎలాగైతే సహించి భరించావో మేమును కూడా నాయన మా స్నేహితులను, మా బంధువులను, మా రక్త సంబంధికులను, స్నేహితులను భరించి అయా క్షమించగలుగుటకు సహాయం చేయండి. నీ క్షమాపణ లేకపోతే మేమేమవుదుమో, నీ క్షమాపణతో మమ్మల్ని క్షమించిన దేవా, మేమును కూడా అనేకులను క్షమించే వారముగా ఉండడానికి నీ ప్రేమ చేత, నీ తాలిమి చేత, నీ ఓరిమి చేత, నీ ఉపేక్షించిన వారమై నీ సన్నిధిని అనుభవించుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఈ శుక్రవారపు దినాన నాయన ప్రతి ఒక్కరిని నాయన ఆత్మ ఫలములతో అభిషేకించండి, ఆత్మ వరములతో అభిషేకించండి, ఆత్మ తలంతులతో అభిషేకించి ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలములతో వారు ఫలించడానికి, విరబోయడానికి, పుష్పించడానికి, ఫలభరితమైన తోటలుగా ఉండడానికి నీవే సహాయము చేసి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుకోమని ఈ కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని పోషించండి, ఆదరించండి, వారిని హక్కున చేర్చుకుని ఆత్మలో పరిపూర్ణులై నిన్ను సంధించుటకును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.